ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోని తొలి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీని విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనుంది. జిఎంఆర్ మాన్సర్స్ ఎడ్యూసిటీ ఆధ్వర్యంలో రానున్నటువంటి ఈ ప్రాజెక్టును విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో మంత్రి నారా లోకేష్ రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల మార్కెట్ విలువ 2034 నాటికి $57 బిలియన్ చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దానికి తగ్గట్లుగా నైపుణ్యం కలిగిన వారు లేరని, పైలట్లు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, భద్రతా నిపుణుల కొరతను తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఇక ఏటా కేవలం 8,000 మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రమే పట్టభద్రులవుతున్నారని, ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 0.5%మేనని వెల్లడించారు. ఈ నైపుణ్యాల కొరతను అధిగమించే లక్ష్యంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎడ్యుసిటీని నిర్మించనున్నారు. ఇది ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అంకితమైన ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్ గా నిలవనుంది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్లతో పాటు పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా, జాతీయ విద్యా విధానం వంటి లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ విద్యా ఆవిష్కరణలలో ప్రపంచ స్థాయి లీడర్గా నిలబెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.